హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ మై బిజినెస్ ర్యాంకింగ్ స్ట్రాటజీలో ఈరోజు 15th డే. టుడే ఏం చూద్దామంటే జీఎంబీ ప్రొఫైల్ ఎలా ర్యాంక్ చేయాలో బిజినెస్లో చూద్దాం. రైట్ కేటగిరీని యాడ్ చేశారా, లేకుంటే రైట్ కేటగిరీని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. రైట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలంటే మన కాంపిటీటర్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారో, ఏం యాడ్ చేసుకున్నారో ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ రైట్ కేటగిరీని తెలుసుకోవడానికి జిఎంబీ ఎవ్రీవేర్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. గూగుల్‌లో జీఎంబీ ఎవ్రీవేర్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్‌ని సెర్చ్ చేయండి. తర్వాత ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ జీఎంబీ ఎవ్రీవేర్ ఎక్స్టెన్షన్ అని కొట్టండి. ఈ ఎక్స్టెన్షన్ మీ క్రోమ్‌లోకి యాడ్ అయిపోతుంది. ఈ ఎక్స్టెన్షన్‌ని యాక్టివేట్ చేయండి. తర్వాత గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి మీ సర్వీస్ రిలేటెడ్ కీవర్డ్స్‌ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక కార్ రెంటల్ సర్వీసెస్ అయితే కార్ రెంటల్ సర్వీసెస్ ఇన్ తిరుపతి అని సెర్చ్ చేయండి. తర్వాత మీకు అవసరమైన మీకు రిలేటెడ్‌గా ఉన్న కేటగరీస్‌నే మీ ప్రొఫైల్‌లో యాడ్ చేయండి. ఒకవేళ మీకు రిలేటెడ్ కాని కేటగరీస్ కానీ యాడ్ చేసినట్లయితే మీది వెరిఫికేషన్‌లో కానీ, సస్పెన్షన్‌లో కానీ వెళ్ళే ప్రమాదం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా యాడ్ చేయండి. మీ ప్రొఫైల్‌లోని పెర్ఫార్మెన్స్ సెక్షన్‌కెళ్ళండి. అందులో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కొన్ని కీవర్డ్స్ కనపడతాయి. ఈ కీవర్డ్స్ ఏంటంటే మీ ప్రొఫైల్ అనేది ఏ ఏ సెర్చెస్‌కి ర్యాంక్ అవుతుంది, ఏ ఏ కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతున్నదనేది మీకు అర్థమవుతుంది. ఈ కీవర్డ్స్ అన్నీ కాపీ చేసి మీ నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకోండి. కీవర్డ్స్ బేసిస్ మీద మీరే ఓన్‌గా కానీ, లేదంటే చాట్‌జీపీటీలో మేము కింద ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం ఈ కీవర్డ్స్ ప్రకారము ఒక పోస్ట్‌ని క్రియేట్ చేసి అప్డేట్ కానీ, పోస్ట్ కానీ క్రియేట్ చేయండి. గూగుల్లో ర్యాంక్ అవడం అనేది 1 డే 2 డే ప్రాసెస్ కాదు. ఇట్ టేక్స్ మంత్స్. కన్సిస్టెంట్‌గా, కరెక్ట్‌గా, జెన్యూన్‌గా మీ బిజినెస్ కానీ ఉంటే డెఫినెట్‌గా 1 ఫైన్ డే కొన్ని మంత్స్‌లోనే మీ బిజినెస్ టాప్‌లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ట్రై కన్సిస్టెంట్‌లీ.